సంపూర్ణ కార్తీక మహాపురాణం 7వ రోజు పారాయణము. కన్యాదాన ఫలము. వశిష్ఠ ఉవాచ. రాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య పురాణములో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్రతుడై విను. తప్పనిసరిగా చేయవలసిన వానిని చేయకపోవడం వలన పాపాలు కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధింపబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరిస్తాను. జనక రాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాతస్నానముకు యోగ్యుడైన బ్రాహ్మ బాలకులకు ఉపనయము చేయించడం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. ధనము చేత పేదవాడు, గుణము చేత యోగ్యుడైన బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో వడుగు చేయించి దక్షిణమును సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ విధముగా తమ ధనముతో ఉపనయమును చేయింపబడిన వటువు చేసే గాయత్రి జపముల వల్ల దాత యొక్క పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులను దిగుడు బావులను నిర్మించిన, 10,000 చెరువులను త్రవ్వించిన వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయము చేయడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతు కూడా సమానము కాదు. ముఖ్యమైన విషయమును గుర్తుంచుకో. కార్తీక మాసంలో ఉపనయన దానములు చేసి తదుపరి వచ్చే మాఘమాసంలో కానీ వైకాసములో కానీ ఉపనయమును చేయించాలి. సాధువులు శ్రోతీయుతులైన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనము చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పియున్నారు. అటువంటి ఈ ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పము చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనము చేయిస్తాను అని వాగ్దానము చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో. జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు అన్నీ కలిగే పుణ్యం ఎంత ధనదాతలకే చెందుతున్నదో ఈ విషయము జగద్విత్వమే కాదా. కార్తీకంలో తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయముతో పాటు వివాహము కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింత ఇనుమడిస్తుంది. కార్తీక మాసములో కన్యాదానమాచరించిన వాడు స్వయముగా వాడు తరించడమే కాక వాని పితృలందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసము చెబుతాను విను. సువీరోపాఖ్యానము. ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. లేడి కన్నుల వంటి సొగకన్నుల సుందరాంగి అతని భార్య ఉండేది. దైవయోగము వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలాలతో కాలము గడుపసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది. రాజు నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలోనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వసంపత్తులు శత్రువులు పాలవ్వకపోవడం, తాను అడవుల పాలవ్వడం, కందమూలంతో బతుకుతున్న ఈ రోజుల్లో కడుపు నింపి సంతానం కలగడం, పోషణకు చిల్లి గవ్వైనా లేని దరిద్రము, వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ తన పూర్వీకుత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆడకూతురిని పెంచుకోసాగాడు. సువీర దంపతులు కాలగమనములో సువీరి కూతురు చక్కగా ఎదిగి
నిజరూప లావణ్య సౌందర్యముతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణయించింది. 8 ఏళ్ల ప్రాయంలో ఎంతో మనోహరముగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుని కోరతాడు. అందుకా రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతము నేను ఘోర దరిద్రముతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీది మక్కువ మానుకోలేని మునిబాలుడు, రాజా, నేను కేవలం మునికుమారుడైన కారణముగా నువ్వు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సాధించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై తత్ఫలితముగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరుడికిచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారముగా తన కూతురుని ఆ ముని యువకునికిచ్చి ఆ అరణ్యములోనే కళ్యాణమును జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది. తద్వన విక్రయ ధర్మములతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు. తత్ఫలితంగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించునని సంతోషింపబడ్డాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకానొక యత్వీశ్వరుడు నర్మదా స్థానానికై వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుణ్ణి, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రజుడైన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయతిగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. యతీంద్రుని ప్రశ్నలకు జవాబుగా, అయ్యా, నేను వంగదేశాధీశుడైన సువీరుడును. దయాధుల వలన రాజ్యభ్రష్టుడై ఇలా ఈ అడవిలో జీవిస్తున్నాను. దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు కంటే ఏడవలసినది భార్య. వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతస్మల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండవు. తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేనా విధమైన 3 రకాల విచారాల వలన అమితి దిక్కుడునై ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యములో శరణ్యముగా బ్రతుకుతున్నాను. ఈ అరణ్యంలోనే తొలిచూలగా నాకొక కూతురు పుట్టినది. ఆమెనొక మునికుమారుకి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బ్రతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా వివరాలు కావాలా? అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూ ఆ యతేంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు! మూర్ఖుడివై అఘనితవై పాపాలన్నీ పోగు చేసి పెట్టుకున్నావు. ఆడపిల్లను అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవాడు మరణాంతరాన అస్థిపత్తం అనే నరకం పాలవుతారు. ఆ సొమ్ముతో దేవఋషి పితృగుణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన దేవఋషి పితృలందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్మకు జన్మజన్మలు కూడా పుత్ర సంతానము కలగకూడదని శపిస్తాడు. ఇక ఇలా ఆడపిల్లలు నమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు. రాజా, అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి. కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్ల నమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి సువీర, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ 2వ కుమార్తెకు కన్యాదాన పూర్వకముగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో
విద్యా తేజస్సులైన యువకుడిని వరుడు కన్యాదానము చేసినవాడు గంగా నది సమస్త తీర్థాలలోనూ స్నానదానాలు చేయడం వలన కలిగే పుణ్యాన్ని ఏదోక దక్షిణాతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతారు అని హితబోధ చేశాడు. కానీ నీచబుద్ధితో కూడుకున్న సువీరుడు ఆ సజ్జన సద్ధోత్మను కొట్టిపారేసి, బాగా చెప్పావయ్యా బాపడా, పుట్టినందుకు గాను పుత్రద్వార గృహక్షేత్ర వాసోహమును రత్నద్రవ్యాలంకారముతో ఈ శరీరాన్ని సృష్టిపరిచి సుఖించాలే గాని ధర్మము అంటూ కూర్చుంటే ఎలా? అసలు ధర్మమంటే ఏమిటి? దానమంటే ఏమిటి? ఫలమంటే ఏమిటి? పుణ్యకాలమంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికముగా ధనమిచ్చే వారికే నా చిన్నపిల్లని కూడా పెళ్లి చేసి నేను కోరుకునే సుఖభోగ్యాలని అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వెళ్ళు అని కసిరి కొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ సువీరుని పూర్వీకులలో శత్రుకీర్తి అనే రాజొకడున్నాడు. సమస్త సమర్థ ప్రవక్త శతాధిక యాగకర్త అయిన ఈ శత్రుకీర్తి పుణ్యకార్యాల వలన స్వర్గములోని నిందాతుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరుని యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శత్రుకీర్తి ఒక్క జీవుని పాశశుద్ధిని చేసి నరకానికి తీసుకొని వస్తారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శత్రుకీర్తి యముని ముంగిట నిలబడి, స్వర్గములో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు? నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసము చేశాడా మహాధర్ముడు ఇలా చెప్పసాగాడు. చతుకీర్తి, నువ్వు పుణ్యాత్ముడివే, స్వర్గార్హుడివే. కానీ నీ వంశీకుడైన సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపము వలన అతని వంశీకుతులైన మీరంతా నరకానికి రావలసి వచ్చింది. అయినా వ్యక్తిగతంగా చేసిన సువీరుడు రెండవ కుమార్తె నర్మదా నది తీరాన గల పర్ణశాలలో అతని తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకింకా వివాహం కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన దేహివై అక్కడకు వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధానముగా పెండ్లి జరిపించు. శత్రుకీర్తి ఎవడైతే కార్తీక మాసంలో స్వరాలంకన భూషితమైన కన్యను యోగ్యుడైన వరునికి దానము చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు. అలా కన్యాదానము చెయ్యాలనే సంకల్పము ఉండి కూడా సంతానము లేనివారు బ్రాహ్మణ కన్యాదానానికి గాను కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణునికి గాను ధన సహాయము చేసినట్లయితే ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు. అంతేకాదు, స్వలాభశేక్షరహితుడై 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరునికిచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్టి ఓ శత్రుకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్గుణ బ్రాహ్మణునికి కన్యమూలకముగా దానము చేసినట్లే అయితే తద్వారా నీవు నీ పూర్వీకులు ఈ సువీరుదారులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. ధర్ముని అనుగ్రహము వలన దేహదరిద్రమైన శత్రుకీర్తి వెనువెంటనే భూలోకములోని నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడ వర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితువుకు గరపివాసి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణభారణ భూషితం చేసిన శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు. ఈ పుణ్యమహిమ వలన సువీరుడు
నరకపీడ విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు. తదనంతరము శత్రుకీర్తి 10 మంది బ్రహ్మచారులు కన్యామూల్యమును ధారపోయడం వలన వారి వారి పితృపితామహాది వర్గాల వారంతా విగత పాపులై స్వర్గాన్ని పొందుతారు. అనంతరము శత్రుకీర్తి కూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వమూల్యాన్ని చెల్లించలేనివారు వివాహార్థము మాట సాయము చెప్పినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని ఆచరించి వాళ్ళు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించుకో. వశిష్ఠుడు చెబుతున్నాడు. మిథిలాధీశ, కార్తీక మాసమంతా పురోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు ఉషోతర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఉషోతర్గము. జనక మహాపాల, ఆవు యొక్క కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదిలేయడాన్నే వృషోతర్గము అంటారు. ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని సాధించే ఈ కార్తీక వ్రతములో భాగముగానే కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీత్యర్థము ఒక కోడె ఆవు దూడను అచ్చుపోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చెయ్యడం వలన గయాక్షేత్రములో పితృలకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది. పుణ్యలోకాలలో ఉన్న పిరుతులు సైతం కులములో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుపోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటాడు రాజా, ధనకుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు ఉషోతర్గమును చేయనివాడు ఆంధ్రతామిస్సము అనే నరకాన్ని పొందుతాడు. గయ శ్రాద్ధము వలన కానీ ప్రతివర్షాభికాల వలన కానీ తీర్థస్థాలలో కానీ తర్పణం వల్ల కానీ ఈ ఉషోతర్గముతో సమానమైన ఆనందాన్ని పితృవులు పొందరని, గయా శ్రద్ధ ఉక్షోతార్ఘాలు 2 సమానమేనని పెద్దలు చెప్పిన ఉషోతర్గమే ఉత్తరమైనదని తెలుసుకో. వివిధ దానములు. ఇక కార్తీక మాసంలో పండ్లును దానము చేసేవాడు దేవర్షి పితృణాలు మూడింటిని కూడా విముక్తుడైపోతాడు. దక్షిణయుతంగా దాత్రి అంటే ఉసిరి ఫలాన్ని దానమిచ్చేవాడు సౌరభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహరము, అత్యంత పుణ్యదాయకరమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతాడు. నిషిద్ధ ఆహారాలు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యము కాదు. అత్యంతోష్టుడైన ఈ కార్తీక మాసములో ఇతరులు అన్నమును పితృశేషమును తినకూడనని తినడము, శ్రాద్ధమూలము భోక్తగా వెళ్ళడము, నువ్వుల దానము పట్టడము అనే 5 మానేయాలి. ఈ నెలలో సంగూట్నము, శృద్ధాన్నము, దేవతార్చకన్నము, అపరిశుద్ధాన్నము, త్వక్తకర్ముని అన్నము, విధవ అన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి అమావాస్యలలోనూ పితృదినమును నాడు ఆదివారము నాడు సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ వ్రతీపాత వైద్యత్యాది నిశిష్ట దినాలలోనూ రాత్రి భోజనము చేయకూడదు. ఇటువంటి రోజులలో
ఛాయనక్తము ఉత్తమమని మహర్షులు చెప్తారు. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితాముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీక మాసంలో తైలాంగ అభ్యనము, పగటి నిద్ర, కంచు పాత్రలో భోజనము, పరమాన్న భోజనము, గృహస్థానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేద గంగా, గోద, వార్యాది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. అలా చెయ్యని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మనెత్తుతారు. గంగానది స్మరణ చేసుకొని స్నానమును చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణమును ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలం మరలా స్నానం చేసి ఆచరించి పూజా స్నానముతో పీఠము వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత, ఫలోదక, కుశోదకాలతో మహాస్నానము చేయించి షోడాపచారాలను పూజించాలి. జనక మహారాజా పైన చెప్పిన విధముగా షోడశ 16 ఉపచారాలతోనూ గాని లేదా నెలపొడుపున ప్రతిరోజు సమస్త న్యాయవంతంగా గాని శివపూజ చేసి పూజ యొక్క చివరలో మంత్రము పార్వతీకాంత దేవేశ పద్మజాజహీం పంకజ అద్యం గృహణ దైత్యరే దత్తం చేత మమాపతే అనే మంత్రముతో ఆద్యమును ఇవ్వాలి. అనంతరము యథాశక్తి దీపములను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానము ఇవ్వాలి. ఈ పరంగా కార్తీకము నెల అంతా కూడా బ్రాహ్మణి సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాల వెయ్యని సోమాస్యమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసమంతా ఈ మానతక్త ప్రచాచరణ వలన ప్రాణాధికృత పాపనాశనం అవలీలగా ఏర్పడుతుంది అనడంలో ఎటువంటి సంకోచము లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితృలందరూ కూడా సంతృప్తులు అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిల అర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్థి నాడు ఉపవాసము ఉండి శివారాధన చేసి తిలమును దానం చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళే మోక్షము గావుకులవుతారు. జనక మహారాజా సంపూర్ణ కార్తీక మహాపురాణము 7వ అధ్యాయము సంపూర్ణం. 7వ రోజు నిషిద్ధము. పంటితో తినే వస్తువులు ఉసిరి, దానము, పట్టుబట్టలు, గోధుమలు, బంగారం. పూజించాల్సిన దైవము సూర్యుడు. జపించాల్సిన మంత్రము ఓం భాం భావన్యే స్వాహ. ఫలితము తేజస్సు, ఆరోగ్యము లభిస్తుంది.